భారతదేశపు ఆత్మ గ్రామాల్లో ఉంది అన్నారు మహాత్మా గాంధీ. అది ఆయనకున్న ఆశయమో అప్పటికున్న సత్యమో తెలియదు. ఎందుకంటే దేశంలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో జరిగే మారణ హోమాలు యుద్ధభూముల్ని మరపిస్తుంటాయి. అలాంటి ఒక యుద్ధభూమి అనంతపురం. తమ అహం కోసం, ఆత్మ గౌరవం కోసం, ఆధిపత్యం కోసం ఆస్తుల్ని, బంధాల్ని, ఆనందాల్ని, చివరకు తమ జీవితాలను కూడా పణంగా పెట్టి కత్తులు, తుపాకులు, బాంబులతో తమ శత్రువుల్ని అత్యంత దారుణంగా చంపటమే జీవిత పరమార్థంగా భావిస్తారు ఈ ప్రాంతంలోని కొందరు. తరతరాలుగా వారసత్వంగా ఆగని మారణకాండని చూస్తుంటే గాంధీ గారి భారత ఆత్మ ఇక్కడ బ్రతకటం అటుంచి వీధి వీధిన దెయ్యమే తిరుగుతుందా అనిపిస్తుంది. ఈ కథ మహాభారత గాథని మించిన ఒక యథార్థ కథ. ఇది రక్త చరిత్ర. ఒక్కొక్కడి ఒంట్లో కత్తి దింపుతా. నీ గురించి చాలా విన్నాను. గన్ పవర్ కంటే ఎప్పటికైనా పొలిటికల్ పవరే ఎక్కువ. ఇవాళ నుంచి నీకు ప్రమోషన్ ఇస్తున్నా. ఏనుగు చీమని తొక్కితే చీమ చావదు, దాన్ని నలిపి చంపాలి. మా అమ్మని రెండు ముక్కలుగా చూశాను. పూర్తిగా కాలిపోయిన చెల్లెల్ని తన లాకెట్ చూసి గుర్తుపట్టాల్సి వచ్చింది. నా తమ్ముడి శవం కూడా కనిపించలేదు, ముక్కలైపోయింది. నా ఈ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నేను నా పక్కని వదిలిపెట్టాను. వాడు అదే కుటుంబాన్ని లేకుండా చేశాడు. ఇక నాకు మిగిలింది పగే. నా పేరు కృష్ణ, పేరు వినే ఉంటాం. ముందు వాడిని రాజకీయంగా ఓడించాలి, ఆ తర్వాత చెప్పాలి. వాడికి సహాయం చేస్తారన్న అనుమానం ఎవరి మీదున్నా సరే చంపేయండి. చావు కదు నేను భయపడేది, వాణ్ణి చంపకుండా చస్తానని భయపడుతున్నాను. ఇప్పుడేం చేయడం?